విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మనకి జనరల్ గా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఏంటి ప్రాబ్లం అంటే, జాతకం బాగుంది, నక్షత్రం బాగుంది, రాశి బాగుంది, మా వీధిలో ఎవరికైనా చూపించాం, లేకపోతే మా తెలిసిన జ్యోతిష్కులు చూపించాం, అయినా టైం కలిసి రావట్లేదు, అయినా బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ పని మొదలు పెట్టినా అవ్వట్లేదు, ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి అంటూ ఉంటారు. అంటే జాతకం అన్ని బాగున్నప్పుడు మంచిగా కలిసి రావాలి కదా గురుగారు, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జాతకము కలిసి రావడము, కలిసి రాకపోవడం అనేటువంటిది ఉండదు. ఏంటిది అంటే ఇక్కడ వ్యవహారిక నామం అని ఒకటి ఉంటుంది, జన్మనామం అని ఒకటి ఉంటుంది, గోచారము, గ్రహచారము, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా పిన్ టు పిన్ వీరికి చెప్పాలి అంటే, రాజేషు అనుకుందాం పేరు ఉదాహరణకు, తన జన్మనామం వచ్చేసి సురేషు ఉంది అనుకుందాం, శతభిష నక్షత్రం, కుంభరాశి అనుకుందాం, తన పేరు వచ్చేసి రాజేష్ అనుకుందాం. కొంత తన వయసు ఎప్పుడైతే 45-50+ ఉంటాడో, 45 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో పేరు రీత్యా కూడా కొంత మైనస్ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎవరు గుర్తొచ్చారు? పవర్ స్టార్, అంతే కదా. పవన్ కళ్యాణ్ అంటే ఎవరికైనా మనకు ఆరా అంటే ఏదైతే ఉంటుందో, మనకి ఇమాజినేషన్ ఏదైతే వస్తుందో యూనివర్స్ అదే తీసుకుంటుంది. అదేవిధంగా రాజేషు 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 ఈ పేరు ఎక్కువగా ఎవరైతే వారు పనిచేసే చోట కానీ, రాజేష్ ఇటు తీసుకురా, రాజేష్ ఆ పెన్స్ తీసుకురా, లేదా ఈ సిద్ధు ఇటు తీసుకురా, లేదా అంటే పేరు పెట్టి కూడా రోజుకు ఎన్నిసార్లు పేరును మనం పలుకుతూ ఉన్నాము అనేటువంటి దాన్ని బట్టి కూడా జాతకంలో గురువు అష్టమాతున్న లేదా గురువు అర్ధాష్టమ గురువు ఉన్న లేదా షష్టమ స్థానంలో ఉన్న కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అంటే జాతకంలో మరి ఇక్కడ పేరు బాగుంది, ఉదాహరణకు పవన్ పేరు బలం బాగుంది అనుకుందాం, కానీ జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు ఇబ్బందికరంగా ఉన్నాయి అనుకుందాం, అప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది. విన్నారా? ఏదైనా కూడా ఇక్కడ చూసేటువంటి ఆస్ట్రాలజర్ కానీ పండితులు కానీ వారు తోపై ఉండాలి. అంటే వారు పర్ఫెక్ట్గా డీల్ చేయగలగలుగుతాను అక్కడ. ఇప్పుడు ఇది ఈ వ్యక్తికి ఉండేటువంటి ప్రాబ్లం, ఈ ప్రాబ్లాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది చూసే బాధ్యత ఎవరిది? ఆస్ట్రాలజర్. కనుక వారు ఏదో ఆగమాగం కానీ లేదా కొంత తెలిసి తెలవక కానీ ఏదైనా చెప్పినా వారికి ఆ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఒకటి. రెండవది, నన్ను ఒకరు అడిగారు, మకర రాశి వారికి బాగుంది అంటున్నారు గురువు గారు, మరి నాకు అసలే బాగాలేదు, ఒక పవన్ కళ్యాణ్ మకర రాశి, మరి తనకి బాగుంది అనగానే అయిపోతుందా అని ఒకరు అన్నారు. ఇదే చెప్తున్నా, ఎవరి జాతకంలో అయితే శని నీచబడిందా, గురువు నీచబడ్డా, లేదా కుజుడు మీకు 12వ స్థానంలో ఉండి కుజుని దశ నడుస్తూ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. చూడండి, మనం ఏం చేయలేము. అంటే జనరల్ గా జాతకం బాగుండడం వేరు, అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బాగుండడం వేరు కదా. ఇప్పుడు జాతకంలో అన్ని యోగాలు ఉన్నవి, నాకేం జరుగుతలేవండి ఎందుకు? వై ఏమన్నా దృష్టి శనికి సంబంధించి సైడ్ దృష్టి ఉందా, కుజునికి సంబంధించి సైడ్ దృష్టి ఉందా, ఒక కుజునికి అదేవిధంగా శనికి అదేవిధంగా గురువుకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా లుక్స్తో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అరే నేను చెప్తున్నా కదమ్మా, ఇప్పుడు మీ నాన్నకు ఈ టైంలో యాక్సిడెంట్ జరగబోతోంది అని నేను చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న బైక్ యాక్సిడెంట్ అయ్యి నాకు మళ్ళీ కాల్ చేశాడు, గురువుగారు నిజంగానే ఎట్లా చెప్పారు మీరు, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, పాపం జాబ్ కానీ వెళ్తున్నాడు, భోజనం పెట్టి టిఫిన్ కూడా కింద పడిపోయింది, వాళ్ళు ఆ సంఘటన కూడా నాకు చెప్పారు ఫోన్ చేసి, ఎందుకంటే సిచ్యువేషన్ రాబోతూ ఉంది జాగ్రత్త అని చెప్పారు. అంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఏం జరుగుతుందో చెప్పొచ్చు గురువు? అవును, కళ్ళు మూసుకొని ఒక్క జాతకం ఉంది అంటే వారి నాన్నకేం జరుగుతుంది, వీరి అమ్మకేం జరుగుతుంది, ఇతనికి ఏం జరుగుతుంది, వీరి భార్యకి ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో మొత్తుకుంటున్నా, ఎస్ లెటర్ బాగాలేదు, ప్రజెంట్గా బాగాలేదు అంటే ఏ రకంగానైనా బాగాలేదు.
ఇప్పుడు నాకు బాగున్నా నేను బాగున్నా అనుకుంటే గడిచిన 3 సంవత్సరాలు చూసుకుంటే సరిపోతుంది. ఎవరైనా అయ్యో స్థానచలనాల, ప్రదేశ మార్పుల, జాబ్ రిలేటెడా, లేదా వెహికల్ ప్రాబ్లమ్సా, కొందరైతే వెహికల్ లేక ఇబ్బంది కూడా పడేవారు ఉన్నారు. 2 వీలర్ లేక, 2 వీలర్ కూడా, అవును 2 వీలర్లో పెట్రోల్ లేక ఇబ్బంది పడేటువంటి ఎందుకు వై జాతక రీత్యా ఉండేటువంటి పరిస్థితి. అది మనం అర్థం చేసుకోగలగాలి. ప్రతిదీ జాతకమేనా అంటే అవును జాతకమే ఉంటుంది, ఖచ్చితంగా అట్లా ఉంటుంది. కనుక ఏదున్నా మనం పర్ఫెక్ట్గా దాన్ని చూడాలి, చెప్పాలి, ముందుకు వెళ్తేనే 100% రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ అన్ని బాగుండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే పరిహారం కూడా ఉంటుందా గురుగారు? 100% పరిహారం చేస్తే వారికి రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. చిన్న చిన్న పరిహారాలు అవే వెళ్ళిపో. స్మార్ట్ రెమెడీస్ చేస్తే చాలు. మీరు ఎప్పుడో స్మార్ట్ రెమెడీస్ స్మార్ట్ రెమెడీస్ ఇప్పుడు శుక్రుడికి సంబంధించి ఇక్కడ మనకు అద్భుతంగా ఏమైనా నెంబర్ సింబల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. గురువుకు సంబంధించి, శుక్రునికి సంబంధించి, ఇక్కడ ఇది చంద్రునికి సంబంధించింది. విన్నారా? చాలా మందికి కూడా హైన్స్ కూడా పెట్టమని చెప్తున్నా. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు అది ఇది అనుకున్నా కూడా చేయి చూసైనా చెప్పుదాం. చాలా మంది నాకు ఈ మధ్య మనం చేశాక చాలా కాల్స్, నాకు టైం సరిగ్గా లేదండి, నాకు జాతకం సరిగ్గా లేదు, మా హస్బెండ్ ఉంది, మా పిల్లలది ఉంది, చెప్తారా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒకసారి క్లారిటీ ఇవ్వండి. లైవ్ చేద్దాం. లైవ్ లో ఎన్ని ఫోన్లు లైవ్ లో జాతకం లేని అతన్ని కూర్చున్నబెట్టి తన జీవితంలో గడిచినవి గడుస్తున్నవి చెప్దాం. చాలు కదా, సరిపోతుంది. ఇంకే ఎవరైనా మీరు కూర్చుంటా అన్నా వెల్కమ్. కామెంట్స్ పెట్టండి, రండి. విన్నారా? ఓకే. సో ఏం చేసినా కలిసి రావట్లేదు, జాతకం బాగుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు గురుగారు చెప్పింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక్కసారి పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళతో చూపించుకుంటే మనకి దానికి పరిహారం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఏమిటంటే పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్స్ ఇస్తుంది. ఓకే, మీకు కూడా కాల్స్ వచ్చి ఉంటవి. పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్స్ ఓన్లీ హైదరాబాద్ లోకల్ మాత్రమే ఉండేటువంటి వారికి. ఇది ఎందుకు జాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ అసలు ఎలాంటి జాతకం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ ఇది ఒక రామ బాణం లాగా ఉపయోగపడుతుంది అంతే. ఓకే, సూపర్ గురుగారు. స్మార్ట్ రెమెడీస్ తో ఎటువంటి ప్రాబ్లం అన్నా క్లియర్ అవుతుంది. అంతకు మించి ప్రాబ్లం ఉన్నా సరే గురువు గారితో ఒక్కసారి కాంటాక్ట్ అయితే ఎలాంటి ప్రాబ్లం అన్నా క్లియర్ అవుతుంది అని కాన్ఫిడెంట్ మాకు ఇస్తున్నారు మీరు ఈ మధ్య కాలంలో బాగా. అరే ఒకసారి గురువు గారిని కలిస్తే ఏదన్నా సొల్యూషన్ వస్తుందేమో అని ఒక్క ఆశ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్తే. మహాదేవ.